హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ మ్యాగీ రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. మ్యాగీ ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి, అందరికీ ఇష్టమే ఈ మ్యాగీ రెసిపీ. మరి అదే మ్యాగీ రెసిపీ రొటీన్గా కాకుండా కొంచెం స్పెషల్గా ప్రిపేర్ చేసినట్టయితే ఆ మజానే వేరు. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ స్పెషల్ మ్యాగీ రెసిపీ. స్పెషల్ మ్యాగీ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక కుకింగ్ బౌల్ అనేది తీసుకుందాము. అందులో 4 కప్పుల వాటర్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. సో మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో 4 కప్స్ ఎందుకు అంటే నేను 2 మ్యాగీ ప్యాకెట్స్ అనేవి తీసుకుంటున్నాను కాబట్టి నేను ఒక 4 కప్స్ వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అదే వాటర్ లైట్గా మనకి బాయిలింగ్ స్టేజ్ స్టార్ట్ అవుతున్నప్పుడు కొద్దిగా వెజ్జీస్ యాడ్ చేసుకుందాము. మీడియం సైజు ఆనియన్ ఒకటి పచ్చిమిరపకాయ, కొద్దిగా ఆలూతో పాటు కొద్దిగా బీనీస్ ఇందులో యాడ్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటే సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఇవన్నీ లైట్గా కుక్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి, జస్ట్ ఒక 3 to 4 minutes వరకు. ఇప్పుడు మీరు చూసినట్టయితే లైట్గా ఇవన్నీ కుక్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మ్యాగీకి వచ్చిన మసాలా అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు 2 ప్యాకెట్స్ నేను తీసుకుంటున్నాను. మ్యాగీ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఏవైతే మ్యాగీ ఉంటుందో అది కూడా నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా బ్రేక్ చేసుకొని ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. లైట్గా ఇవన్నీ కూడా డిప్ చేసుకోండి. ఆ వాటర్లో ఇవన్నీ మునిగే విధంగా వెజ్జీస్ మనకి అవైలబుల్గా ఉండే ఏవైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు అడిషనల్గా ఇంకా వేరే వెజ్జీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్యారెట్ కానీ ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే లైట్గా ఆ వాటర్ మొత్తం కూడా మనకి పోయిన తర్వాత టొమాటోస్ మీడియం సైజ్ ఒకటి ఇందులో యాడ్ చేస్తున్నాను. వీలైనంత చిన్నగా మీరు పీసెస్ అనేవి కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఎగ్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ ఇది యాడ్ చేయడం వల్ల మంచి స్పెషల్ మ్యాగీ రెసిపీ ఏదైతే వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఆ యొక్క టేస్ట్ అనేది వస్తుంది. ఎగ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా కలపొద్దు, కొద్దిసేపు వెయిట్ చేయాలి, జస్ట్ ఒక 2-3 minutes వరకు. ఎప్పుడైతే అది లైట్గా గట్టి పడుతుందో ఎగ్ అప్పుడు మాత్రమే కలపాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ కూడా మెత్తగా కాకుండా ఉంటుంది నూడిల్స్ అనేటివి. ఇప్పుడు ఒక్కసారి ఎగ్ కూడా కుక్ అయిన తర్వాత లాస్ట్కి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకున్నట్టయితే లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఇంకా సూపర్గా ఉంటుంది దీని యొక్క టేస్ట్ అనేది. ఇది ఇవాల్టి వీడియో మ్యాగీ రెసిపీ. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్లో ఏదైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.